హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బ్రో సంగమ. ప్రస్తుతానికి మనం ఢిల్లీలో ఉన్నామన్నమాట. మన ప్రీవియస్ వీడియో ఎవరైనా చూడకపోయినా ఖచ్చితంగా చూడండి. మనం బెంగళూరు టు ఢిల్లీ ఫ్లైట్ జర్నీ చేసాము. అలాగే బెంగళూరు ఎయిర్పోర్ట్లో మనము 2 రూపీస్కి ఫుడ్ ఎలా తినచ్చు అనే ఒక వ్లాగ్ చేసాము. ఖచ్చితంగా చూడండి, ఎవరైనా చూడకపోయింటే మన ఛానల్లో ఉంటుంది. అండ్ ఈరోజు మన ప్లాన్ ఏంటంటే టైం మార్నింగ్ 7 o'clock అవుతుందన్నమాట ప్రస్తుతానికి. సో ఈరోజు ప్లాన్ ఏంటంటే ఢిల్లీ టు ఆగ్రా వెళ్ళిపోతున్నాం. సో ఆగ్రా దేనికి ఫేమస్ మీ అందరికీ తెలిసే ఉంటుంది ఖచ్చితంగా. సో ద తాజ్ మహల్ మీ అందరికీ ఈరోజు చూపిపోతున్నాను నేను. ఓకే, సో తాజ్ మహల్ చూసేసి బ్యాక్ టు ఢిల్లీ. సో ఇవన్నీ మనం 1 డేలో కవర్ చేయగలుగుతామో లేదో నాకు కూడా తెలియదు. సో ఖచ్చితంగా ట్రై చేద్దాం కవర్ చేయడానికి. సో క్యాబ్ బుక్ చేసుకున్నాను నేనైతే. ఇప్పుడు క్యాబ్ వచ్చేస్తుంది. సో జర్నీలో కలుసుకుందాం పదండి. ఓకే, వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ అవర్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ బ్రో సంగమ ఖచ్చితంగా. ఓకే, ఫస్ట్ టైం చూసే వాళ్ళందరూ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ జర్నీ. గైస్, ఇప్పుడు మీరు చూస్తున్నది యమునా రివర్ అనమాట. సో ఢిల్లీ అనేది చాలా చిన్న ఊరు. సో కొంచెం దూరం వెళ్ళగానే మనకి వేరే స్టేటే వచ్చేస్తుంది మనకి. సో ఇప్పుడు ఈ బ్రిడ్జ్ ఉంది కదా పక్కనే యమునా రివర్. ఈ బ్రిడ్జ్ దాటంగానే మనము వేరే స్టేట్ ఉత్తరప్రదేశ్లోకి ఎంటర్ అయిపోతున్నాము, నోయిడా అనే ఊర్లోకి. నోయిడా దాటిన తర్వాత మనకి యమునా ఎక్స్ప్రెస్ హైవే వస్తుంది. ఆ హైవే మనకి డైరెక్ట్గా ఆగ్రా రీచ్ అయిపోతుంది. చాలా పెద్ద హైవే అనమాట అది. పదండి డైరెక్ట్గా హైవేలోనే కలుసుకుందాం. గైస్, ఇప్పుడే మనం తాజ్మహల్ దగ్గరకు వచ్చేసాము. కార్ మనం ఎక్కడో దూరంగా పెట్టి లోపల రావాల్సి వస్తుంది మనము. ఎందుకంటే రూట్స్ అన్నీ చాలా నేరోగా ఉన్నాయి. ఆటో రిక్షాలో రావాలి మనము. టికెట్స్ మేము ఆఫ్లైన్లో కొనుక్కున్నాము. ఒక గైడ్ని హైర్ చేసేసుకున్నాం అనమాట. ఆ గైడ్ మనకి చూపిస్తున్నాడు ఎలా వెళ్ళాలి ఏంటి అని. సో ఈ తాజ్మహల్ అనేది బేసిక్గా ఈ ఏరియా అంతా 4200 acres ఆఫ్ ల్యాండ్లో కట్టారనమాట ఇది. సో ఇప్పుడే ఇదే మనకి తాజ్మహల్ ఎంట్రీ అనమాట. లోపలికి వెళ్దాం పదండి. మనం తాజ్మహల్ ఈస్ట్ గేట్ ద్వారా ఎంటర్ అవుతున్నాం మనము. सब एक साथ आ जाइए इधर ही। टाइल्स के ऊपर छोटे छोटे लाइन से डॉम देखेंगे व्हाइट कलर के, वो 22 है। 11 फ्रंट और 11 बैक साइड। ताजमहल को कंप्लीट होने में 22 ईयर्स लगा, यानी 20 डोम लगाया गया है। हर एक ईयर्स के हिसाब से एक डोम लगाया गया है। ओके, ठीक, 22 ईयर्स और 22 डोम। और जब आप रॉयल गेट से एंट्री करेंगे आपको ताजमहल का बिग साइज नजर आएगा। जितना ताजमहल के अंदर जाएंगे तो आपको फील होगा ताज आपसे दूर जा रहा है, हाइट में डाउन हो रहा है। ये इसका ऑप्टिकल यूजन। ओके, 400 ईयर्स पहले इसको ऐसा बनाया गया था। और इस एरिया को 4 कोर्ट एरिया बोलते हैं क्योंकि यहाँ 4 गार्डन्स हैं, 4 गेट्स, इसलिए 4 कोर्ट के नाम से जाना जाता है। ఇందాక మీరు 22 డోమ్స్ అనే స్ట్రక్చర్ చూసారు కదా, ఆ స్ట్రక్చర్లో నుంచి మేము ఎంటర్ అవుతున్నాము. చూడండి, ద మ్యాగ్నిఫిసెంట్ తాజ్ ఎంత బాగుందో చూడండి. బ్యూటిఫుల్గా ఇంత దూరం నుంచి కూడా చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది మనకి. और इस ताजमहल के जो 4 पिलर यानी 4 मीनार जो देख रहे हैं, हाँ, इसको आने वाले फ्यूचर के हिसाब से बनाया गया था, सोचकर। अगर भूकंप आता है, ये पिलर लूज पड़ता है अर्थक्वेक आने पर, तो ये ताजमहल के ऊपर ना गिरे, ये बाहर के साइड गिरे आउटसाइड। तो 2 डिग्री 0.5 के हिसाब से उनको आउटसाइड झुकाकर बनाया गया है। तो चारों पिलरों के अंदर आपको गैप नजर आएगा थोड़ा। हाँ सर, ऐसा आउटसाइड इधर नहीं सर, इनसाइड। ओके, तो ये इस तरीके का सीधा होता तो ताजमहल पे गिरता है, क्या बाहर भी गिर सकता था। तो उन्होंने सोच के इसको 2 डिग्री 0.5 के हिसाब से आउटसाइड झुकाकर बनाया गया। उनका बनाने का सिस्टम बहुत अलग था, उन्होंने पूरा फ्यूचर के बारे में सोच के बनाया। और ताजमहल को बनाया गया यमुना रिवर के ऊपर।
గైస్, తాజ్ మహల్ అనేది ముంతాజ్ మహల్ సమాధి అనమాట. ముంతాజ్ మహల్ ఎవరంటే షాజహాన్ భార్య అనమాట. షాజహాన్ తను వాళ్ళ వైఫ్ చనిపోయిన తర్వాత చాలా ఇష్టంతో తాజ్ మహల్ కట్టించాడు తన కోసం సమాధి. సో కింద ఒరిజినల్ సమాధి ఉంటుందన్నమాట ముంతాజ్ మహల్ది. పైన మాత్రం తన రెప్లికా ఉంటుందన్నమాట, సమాధి రెప్లికా ఉంటుంది. అది చూడడానికి మాత్రమే మనకు అలో ఉంటుంది పైనది. అక్కడికి వెళ్ళాలంటే మనకి టికెట్ తీసుకోవాలి. కిందలోని సమాధి వచ్చేసి మనకి ఓన్లీ తను చనిపోయిన రోజు మాత్రమే మనకి చూపిస్తారనమాట. మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది యమునా నది అనమాట. ఇది ఢిల్లీలో నుంచి వస్తుంది యమునా నది. అక్కడ దూరంగా ఉండేది రెడ్ ఫోర్ట్ అనమాట. ఆగ్రాలో కూడా రెడ్ ఫోర్ట్ ఉంది. షాజహాన్ అక్కడే బంధించారు. షాజహాన్ అక్కడి నుంచి తాజ్మహల్ చూస్తుండేవాడంట అక్కడి నుంచి అప్పుడు ఆ కాలంలో. గాయస్, చూసారు కదా, ఇదే మన తాజ్మహల్ జర్నీ. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బ్రో సంగమ. మీ ఫ్రెండ్స్ అందరికీ, ఫ్యామిలీ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. అంటిల్ దెన్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్ బాయ్.